ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు చిన్న కండ్ల ఏనుగు పెద్ద దిమాకు ఏనుగు. ఏంది మల్లీశ్వరి, మళ్ళా పెద్ద బాలచిచ్చ రోజులకు పోయినవా ఏంది? ఏమో పాటలు పద్యాలు వాడబడితివి అని కారడం ఆడేరోళ్ళ. అయితే అట్లా కాదు కానీ మన ముచ్చట్లకు ఏనుగులు వచ్చినాయి వల్ల మరి అవి అట్లా వచ్చినప్పుడు ఉత్తపట్టిగా చెప్పొద్దు కదా, జర్రంతా ఎరైటగా ఉంటుందని పాట వాడి మరీ పిలిచిన. అగో వచ్చినాయి, చూద్దాం పాండ్రి మరి వాటి కళాపోషణ ఎట్లున్నదో రాండ్రి. అయితే ఇటు చూడుండ్రోల్లా, ఇప్పుడు ఈ ఏనుగు ఈ ట్రాలీలో ఎక్కి ప్రయాణం చెయ్యాలి. ఎట్లెక్కుతున్నదో చూడుండ్రి మీరు. అయ్యో గిట్ల కూడా ఏం గమ్మత్తున్నదమ్మా, ఇంట్లో గంతగనం సుతారం ఏమున్నది అని అనేరు. ఇప్పుడు రెండో ఏనుగు వచ్చింది, ఇప్పుడు ఉంటది అసలు సిసలైన మజా. వారే వా, దాని తెలివేపో ఎట్లెక్కిందో చూసిర్రా? ఆగుర్రి, లాస్ట్కి ట్విస్ట్ కూడా ఉన్నది. వామ్మో, ఏమో అనుకున్నా గాని దునియాల మనుషుల కంటే ఏనుగులే తెలివిగల్లోళ్ళు ఉన్నట్టున్నాయి కదా. స్టూలు పని అయిపోయిందని ఇక దాన్ని తీసుకొని మంచిగా ఆ ట్రాలీలో కూసున్నది. నాకైతే ఈ ఏనుగు హుషారుతనం చూసినాక పరిశాన్ అనిపించిందోల్లా. మీకు కూడా గట్లనే అనిపించిందా మరి? అన్నట్టు ఇప్పుడు తమిళనాడు అడవులకు పోదాం పాండ్రి. ఇగో ఈడ ఏనుగులు పండుకున్నాయి కనబడుతున్నాయి కదా, మంచిగా సరే ఊరోల్లా. పెద్ద ఏనుగుల నడమ చిన్నపాటి గున్న ఏనుగు వండుకున్నది. అంటే ఈ గున్న ఏనుగుకు ఇవి సెక్యూరిటీ అన్నట్టు. ఇవేమో ఈడ వండుకొని ఉంటే ఇంకో ఏనుగు నిలబడి కావలి కాస్తున్నది కదా. అంటే రాజకీయం లీడర్లకు, మంత్రులకు, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కదా సెక్యూరిటీ ఉన్నట్టు, ఈ గున్న ఏనుగుకు, కడమ ఏనుగుకు బందోబస్తుగా ఉన్నాయి అన్నట్టు. కానీ ఈ చిన్న ఏనుగును ఇవి ఎంత పావురంగా కాపాడుకుంటున్నాయో కదా. శభాష్ అనుండ్రి మరి.